To all of you, is my voice is audible? Please confirm. So అందరికి నా వాయిస్ అనేది audible లో చెప్పాలి. So please confirm, is my voice is audible or not? Online students. Yes sir. Okay. See guys, ఈ రోజు మనం పర్చేజ్ ఆర్డర్ లో మనకి బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ అనేది ఉందండి. ఏంటండి బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్. సో పిఓకి నాన్ పిఓకి నేను డిఫరెన్స్ చెప్పిన. సో పిఓ ఇన్వాయిస్ కి నాన్ పిఓ ఇన్వాయిస్ కి. పిఓ ఇన్వాయిస్ అంటే ఏమంటాయి? పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్. ఓకే, ఆ ఫ్లో వేరు. ఎంఎం ఫ్లో అంటాం దాన్ని. ఏమంటాం? ఎంఎం ఫ్లో. ఎఫ్ఐ ఫ్లోలో ఏంటంటే పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్ ఉండదు, డైరెక్ట్ గా ఇన్వాయిస్ బుకింగ్. ఓకే, సో మరి ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ ని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేయాలి. సో ఎస్ఏపిలో మనకి బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈరోజు టాపిక్. ఓకే, సో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ ని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేయాలి. సో P2P కోర్స్ అయిపోయిన తర్వాత మనకి ఓటీసీ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో P2P కోర్స్ అయిపోయిన తర్వాత మనకి ఓటీసీ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి P2P ప్రాసెస్ లో మనకి ఫస్ట్ ఏంటండి, సో మనకి పిఓ ఎలా క్రియేషన్ చేయాలి, దాంట్లో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి అనేది మీకు క్లియర్ కట్ గా చెప్పేసాను. ఓకే, సో మరి ఎస్ఏపిలో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ ని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేయాలి అనేదే టాపిక్. ఏంటిదండి? బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్. బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ ని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేయాలి. సో జనరల్ గా ఎస్ఏపిలో మనకి బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎస్ఏపిలో blanket purchase order is used for purchasing consumables and services from vendor which can be repeatedly procured during the specific period of time. So consumables mute lo పెట్టాలి జాయిన్ అయ్యేటప్పుడు. ఓకే, జాయిన్ అయ్యేటప్పుడు మ్యూట్ లో పెట్టాలి. సో ఎస్ఏపిలో ఏంటంటే మనకి బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ అనేది ఉంది. ఏంటిదండి? బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్. మనకి కొన్ని కన్స్యూమబుల్స్ ఉంటాయి, కొన్ని సర్వీసెస్ ఉంటాయి. అవి వెండార్ దగ్గర నుంచి రిపీటెడ్ గా పర్చేజ్ చేస్తాం. ఏంటిది? రిపీటెడ్ గా. రిపీట్ అంటే ఏంటి? పద్దగా కొంటాం. అంటే నిత్యావసరాలలాగా రోజు రిపీటెడ్ గా కొనే ఉంటాయి, సంవత్సరానికి ఒకసారి కొనే ఉంటాయి, హాఫ్ ఇయర్లీ ఒకసారి కొనే ఉంటాయి, క్వార్టర్లీ కొనే ఒకసారి ఉంటాయి. కానీ ఇది నిత్యావసరాలలాగా, అంటే ప్రతిరోజు కావాల్సిన కంపెనీకి ఏంటి చెప్పండి ఒక ఎగ్జాంపుల్. ప్రతిరోజు కంపెనీకి ఏం కావాలి? ప్రతిరోజు ఈ రోజు 2 రోజులకో 3 రోజులకో పద్దాకా రిపీటెడ్ కొంటా ఉంటాం. స్టేషనరీస్. ఓకే, స్టేషనరీస్ అనేది అయిపోతా ఉంటే మళ్ళీ కొనుక్కొస్తా ఉంటాం, అవునా కదా? అలాగే కొన్ని సర్వీసెస్ ఉంటాయి, సో అవి రిపీటెడ్ గా ఉంటాయి. సో ఇలాంటి వాటికి మనకి సో ఏ కైండ్ ఆఫ్ పిఓని క్రియేట్ చేస్తారు? బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్. బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్. బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ లో మెటీరియల్ ఉండదు, డైరెక్ట్ గా మనం సర్వీసెస్ ఫలానా సర్వీస్ అని చెప్పి రాసుకుంటాం. అంటే మెటీరియల్ మాస్టర్ ఉండదు, గూడ్స్ రిసిప్ట్ ఉండదు. ఏముండదు? మెటీరియల్ ఉండదు, గూడ్స్ రిసిప్ట్ ఉండదు. అంటే పిఓ క్రియేట్ చేసి డైరెక్ట్ ఇన్వాయిస్ చేయొచ్చా? పిఓ క్రియేట్ చేసి వితౌట్ గూడ్స్ రిసిప్ట్ ఇన్వాయిస్ చేయొచ్చా? చేయొచ్చు. అర్థమైందా? గూడ్స్ రిసిప్టే ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో పిఓ క్రియేట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు? ఇన్వాయిస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. వితౌట్ గూడ్స్ రిసిప్ట్ ఉండదు, మాస్టర్ డేటా ఉండదు. ఓకే, మిడిల్ మాస్టర్ ఉండదు. ఓకే, సో ఇవి లేకుండా కూడా ఎస్ఏపిలో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కైండ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్స్ ఏమంటాం మనం? బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ ద్వారా క్రియేట్ చేస్తారు. ఇలాంటివన్నీ కూడా దేని ద్వారా చేస్తారు? బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్స్. ఇక్కడ ఒకసారి చదవండి, ఒకసారి బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ అంటే ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ఒకసారి చదవండి ఎవరైనా. సో ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైనా చదవండి ఇక్కడ. ఇన్ ఎస్ఏపి blanket purchase order used for purchasing consumables or services from vendor, okay, which can be repeatedly procured. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. అంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం వరకు, అంటే బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ లో ఒక పీరియడ్ ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఒక 10,000 లిమిట్ అని పెట్టుకుంటాం. ఓకే, సో ఈ స్టేషనరీ మొత్తం ఈ మంత్కి 10,000,
ఈ 10,000లో 4 కార్డు కొనుక్కొని వస్తాం మనం. ఓకే, అంటే ఏంటి, ఒకే పర్చేజ్ ఆర్డర్ మల్టిపుల్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేయొచ్చు. అర్థమవుతుందా మీకు? ఒకే పర్చేజ్ ఆర్డర్కి మల్టిపుల్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేయొచ్చా? చేయొచ్చు. 10,000 లిమిట్తో ఒక PO క్రియేట్ చేస్తాం, 2,000తో ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం. అంటే 2,000 స్టేషనరీ కొనుక్కోవచ్చు, తర్వాత 2,000, తర్వాత 2,000, తర్వాత 2,000, 2,000 కలిపితే 10,000 కదా, 5 సార్లు మనం ఇన్వాయిస్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే పర్చేజ్ ఆర్డర్ ఒకటే, ఇన్వాయిస్ షుడ్ బి మెనీ. I can learn all of that app. Okay, so సో కాబట్టి పర్చేజ్ ఆర్డర్ ఒకటే కానీ ఇన్వాయిస్ మల్టిపుల్ క్రియేట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోవాలి. పర్చేజ్ ఆర్డర్ ఒకటే బట్ ఇన్వాయిస్ మల్టిపుల్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్స్ ఏంటి ఇవి చదవండి ఒకసారి. బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ ఎగ్జాంపుల్స్ చదవండి. పెన్స్, స్టేషనరీస్, నట్స్, స్క్రూస్, సర్వీస్ లైక్ రొటీన్ రిపేర్ వర్క్ అండ్ అదర్ మెయింటెనెన్స్ అన్నమాట. సో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్లో ఏంటంటే మెటీరియల్ మాస్టర్ కానీ, సర్వీస్ మాస్టర్ కానీ, గూడ్స్ రిసిట్ కానీ, సర్వీస్ ఎంట్రీ షీట్ కానీ, సో ఇలాంటి ఏమీ ఉండవు. డైరెక్ట్ పిఓ నెక్స్ట్ ఏంటిది ఇన్వాయిస్. డైరెక్ట్ ఏముంటుంది, పిఓ ఉంటుంది, తర్వాత ఏముంటుంది ఇన్వాయిస్ ఉంటుంది. అలాగే దీనికి ఒక స్పెసిఫిక్ వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుందండి. అంటే ఆ పీరియడ్లో మాత్రమే, ఆ పీరియడ్ అంటే ఏంటో ఒక 3 months, ఒక 4 months. ఓకే, స్టేషనరీస్, పెన్ కొనుక్కోవాలి, దానికి ఇంత లిమిట్, ఒక లిమిట్ స్పెసిఫై చేస్తాం. బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్లో ఏం మెన్షన్ చేస్తాం, ఒక లిమిట్ స్పెసిఫై చేస్తాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ అడిషనల్లీ వీ క్యాన్ మెయింటైన్ ఎ లిమిట్ టు పుట్ క్యాప్ ఆన్ ది టోటల్ స్పెండింగ్. ఓకే, సో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్లో మనం పర్చేజ్ ఆర్డర్ టైప్ ఏం తీసుకోవాలి, ఫ్రేమ్ వర్క్ ఆర్డర్. ఏం తీసుకోవాలి, ఫ్రేమ్ వర్క్ ఆర్డర్. అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఏం తీసుకోవాలి, కాస్ట్ సెంటర్. ఐటమ్ కేటగిరీ ఏం తీసుకోవాలి, బి అని చెప్పి లిమిట్స్ తీసుకోవాలి. ఒకసారి చదవండి ఇది. సో ఏమేమి తీసుకోవాలి ఒకసారి చదవండి, ఇదంతా చదవండి ఒకసారి. రేపు పొద్దున ఇంటర్వ్యూలో చెప్పాలి ఇవన్నీ కూడా. 2 minutes చదవండి ఇది. ఓకేనా? సో మరి ఎస్ఏపిలో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇవన్నీ కూడా దేని ద్వారా ట్రాక్ చేస్తారు, కాస్ట్ సెంటర్ ద్వారా. కాస్ట్ సెంటర్ దేనికి, ఎక్స్పెండిచర్ ని ట్రాక్ చేయాలి అంటే కాస్ట్ సెంటర్స్ అన్నమాట. ఒక డిపార్ట్మెంట్కి అయ్యే ఎక్స్పెండిచర్, లేకపోతే ఒక ప్రోడక్ట్కి అయ్యే ఎక్స్పెండిచర్, లేకపోతే ఒక పర్సన్కి అయ్యే ఎక్స్పెండిచర్ క్యాప్చర్ చేయాలి అంటే దేని ద్వారా క్యాప్చర్ చేస్తారు, కాస్ట్ సెంటర్ ద్వారా క్యాప్చర్. కాస్ట్ సెంటర్ అంటే ఏంటి, ఒక పర్సన్ అవ్వచ్చు, ఒక లొకేషన్ అవ్వచ్చు. ఒక లొకేషన్కి అయిన ఎక్స్పెన్సెస్, ఓకే, ఒక పర్సన్కి అయిన ఎక్స్పెన్సెస్, ఒక ప్రోడక్ట్కి అయిన ఎక్స్పెండిచర్, ఒక డిపార్ట్మెంట్కి అయిన ఎక్స్పెండిచర్. సో మనం దేని ద్వారా క్యాప్చర్ చేస్తాం, మనం కాస్ట్ సెంటర్ ద్వారా క్యాప్చర్ చేస్తాం. అర్థమవుతుందా లేదా? సో కాస్ట్ సెంటర్ ద్వారా మనం క్యాప్చర్ చేస్తామండి. సో కాబట్టి ఇక్కడ ఫ్రేమ్ వర్క్ ఆర్డర్లో అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ మనం కాస్ట్ సెంటర్ కే అని చెప్పి తీసుకుంటాము. సో లిమిట్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏంటంటే బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్లో ఒక 10,000 లిమిట్ తీసుకుంటే, ఒక 10,000 పర్చేజ్ ఆర్డర్ తీసుకుంటే దానికి 4-5 ఇన్వాయిస్లు మేము క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా లేదా? సో ఇదే మనకి కాన్సెప్ట్ అనమాట బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ అంటే. సో కాబట్టి మీ అందరికీ ఒక ఐడియా వచ్చిందా ఇప్పుడు? సో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి, ఒక ఐడియా వచ్చిందా రాలేదా చెప్పాలి. ఐడియా వచ్చిందా రాలేదా? సో ఇప్పుడు మనం ఈ డాక్యుమెంట్ మీకు చార్ట్లో పెడతాను. సో రేపు పొద్దున ఇంటర్వ్యూలో టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్లో మీకు, సో పర్చేజ్ ఆర్డర్, స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్ గురించి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు దాకా మీరు చెప్పుకున్నది ఏంటి, స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్. ఏమైంది? సో ఇప్పటి వరకు మీకు చెప్పుకున్నది ఏంటండి, స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్. ఓకే, సో మరి ఈ రోజు సెషన్లో మనం చెప్పుకునేది ఏంటిది, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్. ఓకే, సో ఈరోజు సెషన్లో మనం చెప్పుకునేది ఏంటి, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్. సో కనెక్టివిటీ పోయింది చూడు అక్కడ, దానికి దీనికి అది కాదు, లింక్ పోయింది చూడు అక్కడ.
ఐదో అది ఆ లింక్ మళ్ళీ తీసి మళ్ళీ పెట్టు. ఇప్పుడు ట్రై చేయండి. సో అందరికీ అర్థమవుతుందా బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ అంటే? సి గైస్, ఓకే, సో మనం ఈ రోజు ఏంటంటే బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేద్దాం. సో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? ఓకే, సో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ మనకి క్రియేట్ చేయాలి అంటే మనకి టీ కోడ్ ఏంటండి? ME21N. సో ME21N లోకి వెళ్ళి వెండార్. సో వెండార్ ఇక్కడ ఏంటిదండి కంపెనీ కోడ్? సో నేను ఇక్కడ ఒక తీసుకుంటున్నాను, ఏదైనా కంపెనీ కోడ్ తీసుకోవచ్చు. ఓకే, ఒక కంపెనీ కోడ్ తీసుకున్నాను. సో వెండార్ ఓకే, సో వెండార్ తీసుకున్నాను. అలాగే పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజింగ్ గ్రూప్ కంపెనీ కోడ్. సో ఇది తీసుకున్న తర్వాత ఓకే, సో ఇక్కడ మనకి వెండారు పర్చేజ్ ఆర్గనైజేషన్ వద్ద ఇక్కడ ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవాలి? ఫ్రేమ్ వర్క్ ఆర్డర్ తీసుకోవాలి. ఫ్రేమ్ వర్క్ ఆర్డర్. సో జనరల్ గా బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్లో ఏం తీసుకుంటాం మనం? ఫ్రేమ్ వర్క్ ఆర్డర్ని తీసుకుంటారు. ఫ్రేమ్ వర్క్ ఆర్డర్. ఓకే, ప్రతి దానికి వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది కదా, ఈ పర్చేజ్ కి వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది అనమాట, ఒక 1 year అట్లా. సో అలా ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఏం తీసుకోవాలి? ఓకే, సో ఇక్కడ ఏం తీసుకోవాలి? ఐటమ్ కేటగిరీ లిమిట్స్ తీసుకోవాలి. ఓకే, స్టేషనరీ పర్చేజ్ చేస్తున్నావు అనుకో, స్టేషనరీ. సో ఎంత లిమిట్ పర్చేజ్ చేస్తున్నావు? ఓకే, డెలివరీ డేట్ ఎప్పుడు? సో నెట్ ప్రైస్ ఎంత? ఓకే, సో ఈ ఇన్పుట్స్ ఇవ్వాలి. సో అలాగే మెటీరియల్ గ్రూప్, ప్లాంట్, ఓకే, అలాగే స్టోరేజ్ లొకేషన్. సో ఈ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మెటీరియల్ సంబంధించింది ఏమంటున్నాడు? సర్వీసెస్ది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మన ఐటమ్ కేటగిరీ చూడండి, ఇక్కడ ఐటమ్ కేటగిరీ ఏం చేసుకున్నాం? ఓకే, అంటే కాస్ట్ సెంటర్తో మనం ఎక్స్పెండిచర్ బుక్ చేయాలి. అలాగే బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్లో ఏముంటుంది? లిమిట్ ఉంటుంది. సో వ్యాలిడిటీ స్టార్ట్ డేట్, వ్యాలిడిటీ ఎండ్ డేట్. అలాగే ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? ఫ్రేమ్ వర్క్ ఆర్డర్ తీసుకోవాలి. ఇక్కడ రెస్పెక్ట్ జిఎల్ అకౌంట్ తీసుకోవాలండి. ఓకే, సో జిఎల్ అకౌంట్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్టేషనరీ అయితే స్టేషనరీ సంబంధించిన జిఎల్ అకౌంట్ తీసుకుంటున్నాను. కాస్ట్ సెంటర్ని తీసుకోవాలి మళ్ళీ. ఓకే, సో కాస్ట్ సెంటర్ మనం ఈ కంపెనీ కోడ్లో ఉన్న కాస్ట్ సెంటర్ని తీసుకుంటున్నాం. సో అంటే బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్లో మనకి అకౌంట్ అసైన్మెంట్ ఏముంటాయి? కాస్ట్ సెంటర్, జిఎల్ అకౌంట్ తీసుకోవాల్సింది. కాస్ట్ సెంటర్, జిఎల్ అకౌంట్. సో ఇవి తీసుకొని మీరు సిమ్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ మిస్ అయింది అన్నాడు, ఒకసారి మళ్ళీ చూద్దాం. ME21Nలోకి వెళ్ళి ఓకే, ఫస్ట్ ఏం తీసుకోవాలి? వెండార్ డీటెయిల్స్ ఎంటర్ కొట్టండి. దీనికంటే ముందు ఏం తీసుకోవాలి? ఫ్రేమ్ వర్క్ ఆర్డర్ తీసుకోవాలి. ఓకే, ఫ్రేమ్ వర్క్ ఆర్డర్ ఎక్కడ ఉంది? కంపెనీ కోడ్, అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ, ఐటమ్ కేటగిరీ, సో PO క్వాంటిటీ, డెలివరీ డేట్. ఓకే, అలాగే నెట్ ప్రైస్, తర్వాత కరెన్సీ, తర్వాత మెటీరియల్ గ్రూప్, తర్వాత ఏంటిది? ప్లాంట్, తర్వాత ఏంటిది? స్టోరేజ్ లొకేషన్. ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇన్పుట్స్ ఇచ్చిన ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత వ్యాలిడిటీ స్టార్ట్ డేట్, అలాగే వ్యాలిడిటీ ఎండ్ డేట్. ఓకే, సో అలాగే ఎంటర్ కొడితే ఇక్కడ నీకు ఓవరాల్ లిమిట్ ఎంత? బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ 10,000, పర్చేజ్ ఎక్స్పెక్ట్ పర్చేజ్ పద్దాక మనం 2,000 తప్పున కొంటా ఉంటాం. సో ఎంటర్ కొట్టండి. సో జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. ఇక్కడ జిఎల్ అకౌంట్ ఇచ్చాం. కాస్ట్ సెంటర్ ఇవ్వాలి, కాస్ట్ సెంటర్ ఇచ్చాం. ఓకే, సో ఇక్కడ మెసేజెస్లోకి వెళ్తే మనకి కమ్యూనికేషన్ మెథడ్, ఈ మెసేజెస్లో ఏదో మొత్తానికి రాంగ్ ఉంది అంటున్నాడు.
సో ఇది ప్రింట్ అవ్వడానికి చిన్న చిన్న చేయాల్సి వస్తుంది బ్యాక్ ఎండ్ లో. ఓకే, సో ప్రింట్ అవుట్ చూడండి ఇక్కడ. సో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ ఇంకా నేను 0 చూపిస్తుంది. అంటే ఏంటి ఇక్కడ, సో ఇక్కడ అమౌంట్ వచ్చేటప్పటికి 0 తీసుకున్నాను కాబట్టి 0 చూపిస్తుంది. సో దీనికి ఏంటంటే మనం కండిషన్స్ లోకి వెళ్ళి ఓకే ఇవి ఎక్స్ఎక్స్ అని చెప్పి ఒక 10,000 తీస్తాం. ఒక 10,000 బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు ప్రింట్ అవుట్ తీసుకోండి. సో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ సంబంధం ఏంది పిక్ అవ్వట్లేదు. సో మనకి ఇక్కడ గ్రాస్ ప్రైస్ పిక్ అవ్వట్లేదు అనుకుంటా. దీంట్లో ఫ్లో అవ్వట్లేదు. 1 minute ఎంటర్ కొడతాను. జీరో చూపిస్తుంది. ఓకే, సరే నేను పోస్ట్ చేస్తాను చూడండి ఇది. సో నేను బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ని పోస్ట్ చేసేసాను. ఓకే, సో మీరు ఇది ME23N లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు అనమాట. సో ME23N లోకి వెళ్ళి మనం సో ఇక్కడ ఏంటంటే సో జనరల్గా 10,000 గ్రాస్ ప్రైజ్, నెట్ ప్రైజ్ ఇక్కడ ఫ్లో అవ్వట్లేదు. డేటా ఈ ప్రైస్ అనేది ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు. ఓకే, సిస్టంలో బ్యాక్ ఎండ్లో ప్రాబ్లం ఉంది, చెక్ చేయాలి. సో బ్లాంకెట్ PO అయితే ఇలా క్రియేట్ చేస్తాం. ఓకే, PO క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, సో ఇన్వాయిస్ చేయాలి. సో ఇన్వాయిస్ ఎలా చేస్తామో చూపిస్తాను చూడండి. ఇది నేను మీరు ఎవరు కూడా దీనికి మీకు సంబంధం లేదు ఇప్పుడు చేసేదానికి. చిన్న బ్యాక్ ఎండ్ సెటప్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరోలోకి వెళ్ళాలి. దేంట్లోకి వెళ్ళాలి, మీరోలోకి వెళ్ళాలి. సో మీరోలోకి వెళ్ళి ఇన్వాయిస్ డేట్, ఓకే రిఫరెన్స్ నెంబర్, సో అలాగే బిజినెస్ ప్లేస్ అవసరం లేదంటే క్యాలిక్యులేట్ ట్యాక్స్. సో మనం అమౌంట్ తీసుకోవాలి. పీరియడ్స్ అలవ లేదంటుంది, పీరియడ్స్ కూడా ఎర్రర్స్ వస్తుంది మనకి. పర్చేజ్ ఆర్డర్ తీసుకోవాలి. సో పర్చేజ్ ఆర్డర్ ఇది క్రియేట్ చేసింది. ఇప్పుడు PO నెంబరు, సో PO నెంబర్ కావాలంటే ME23N లోకి వెళ్ళండి. సో ఇది PO నెంబర్ బ్లాంకెట్ పర్చేజ్. ఇది కాదు కదా మనం చేసింది, స్టేషనరీతో చేసిన నెంబర్ నోట్ చేసుకోలేదు మనం. ఒక్క నిమిషం నెంబర్ చెప్తాను. ఏమి, ఓ ఇది S/4HANA సిస్టమ్. ఓకే, సో ఇందాక మనం క్రియేట్ చేసింది బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ది. సో ఈ నెంబర్ ఇది. సో ఈ నెంబర్ తీసుకోండి. ఓకే, ఇక్కడ PO నెంబర్ ఇవ్వండి. దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో అడాప్ట్ మీద క్లిక్ చేస్తే ఓకే ఇక్కడ మనకి ఇలా డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో అలాగే మనకి కిందకి వెళ్తే మనకి సో ఈ బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ 10,000 ఇక్కడ నుంచి ఫ్లో అవ్వాలి, బట్ అది ప్రాబ్లం ఉంది, చిన్న ప్రాబ్లం ఉంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మీకు ఒక ట్యాబ్ వస్తుంది అన్నమాట. ఈ ట్యాబ్ మీద క్లిక్ చేసుకొని ఓకే, సో ఎంత అమౌంట్ నువ్వు 2,000 అయితే 2,000. ఓకే, సో ఇలా మనం తీసుకోవాలి. 2,000 తీసుకొని చెక్ చేసుకొని బ్యాక్ వచ్చి మనం పోస్ట్ చేయొచ్చు అనమాట. సో GSTతో కలిపి ఈ అమౌంట్. ఓకే, సో GSTతో కలిపి ఈ అమౌంట్ మనం తీసుకుంటాం. సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, ఎలా పోస్టింగ్ పీరియడ్ సంబంధించింది మనకి ఎర్రర్ చూపిస్తుంది. బట్ సో మనకి 2,100 చొప్పున తీసుకొని ఒక్క నిమిషం అండి, ఎర్రర్ని క్లియర్ చేద్దాం మనం. సో ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, సో సర్వీస్ నౌలోకి వెళ్ళి టికెట్ రైజ్ చేయాలి.
సో టికెట్ రైస్ చేయాలంటే కన్సల్టెంట్ దీని మీద పనిచేస్తాడు అనమాట. ఎంఎంటీవీ ఇది 3వ నెల 4వ నెల? థర్డే కదా. ఓకే, 3వ నెల ఓపెన్ చేసాం. పీరియడ్స్ సంబంధించిన రోజు. అలాగే ఓబీ 52లోకి వెళ్ళి అప్పై పీరియడ్స్ చూడాలి. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ సిమ్యులేట్ చేస్తాం. ఎలా పోస్టింగ్ పీరియడ్ 2002. ఒక్క నిమిషం, మళ్ళీ నేను ఫస్ట్ కాడి నుంచి పోస్ట్ చేస్తాను. సో మీరోలోకి వెళ్ళి ఓకే, సో ఇన్వాయిస్ డేటు, రిఫరెన్స్ నెంబర్, క్యాలిక్యులేట్ ట్యాక్స్. సో ఇది సెలెక్ట్ చేసుకొని తర్వాత సో ఇది వదిలేయండి, టెక్స్ట్ వదిలేసి టెక్స్ట్ ఎన్ఆర్మైస్ తీసుకొని పర్చేజ్ ఆర్డర్ తీసుకోవాలి. పర్చేజ్ ఆర్డర్ తీసుకొని దీని మీద క్లిక్ చేయండి, అడాప్ట్. అడాప్ట్ అన్న తర్వాత కిందకు వచ్చేస్తే మనకి మీకు ఇక్కడ ఈ ట్యాబ్ ఉంటుంది. ఇక్కడ మనం అమౌంట్ స్పెసిఫై చేయాలి, మనం బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్. సో ఇలా చెక్ చేసుకొని సో అమౌంట్ పోస్ట్ చేసిన తర్వాత సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్ చేస్తే స్టేషనరీతో మనకి ప్రొక్యూర్మెంట్ చేసాం మనం. ఓకే, బట్ స్టిల్ ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ. సో బ్యాలెన్స్ అమౌంట్ని ఇక్కడ తీసుకోమంటుంది. సో ఈ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ని ఇక్కడ మీరు కాపీ చేసుకోండి. ఓకే, సో నో అమౌంట్ ఆథరైజేషన్. మళ్ళీ టికెట్ రైస్ చేసేయండి. టికెట్ రైస్ చేస్తే ఎఫ్ఐ కన్సల్టెంట్ దీని మీద పనిచేస్తాడు. ఓకే, సో ఎర్రర్స్ వచ్చినప్పుడు మనమే కన్సల్టెంట్స్ సాల్వ్ చేస్తారు. మీరు టికెట్ రైస్ చేయాలని. యూజర్ 84. చూడండి, మళ్ళీ చేస్తాను. ఇదే ఎంట్రీ మళ్ళీ చేస్తాను చూడండి. సో మీరోలోకి వెళ్ళాలి. సో మీరోలోకి వెళ్ళి ఇన్వాయిస్ డేట్ తీసుకోవాలి అండ్ రిఫరెన్స్, క్యాలిక్యులేట్ ట్యాక్స్, పర్సంటేజ్, తర్వాత వెండార్ ఇన్వాయిస్, తర్వాత సో ఇవి దీని మీద క్లిక్ చేసి అడాప్ట్. ఓకే, సో అడాప్ట్ మీద క్లిక్ చేసి అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ అమౌంట్ స్పెసిఫై చేయాలి. అమౌంట్ స్పెసిఫై చేయాలి ఇక్కడ. సో ఇక్కడ వెళ్తే దీని మీద కేటగిరీ మీద క్లిక్ చేసి అమౌంట్ ఇచ్చి చెక్ చేయాలి. చెక్ చేసి బ్యాక్ రావాలి. సో ఇంకా ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ జిఎస్టీతో క్యాలిక్యులేట్ అయింది కాబట్టి ఈ అమౌంట్ని మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఎంటర్ కొట్టాలి. సో ఇది ఇలా వచ్చిన తర్వాత సిమ్యులేట్ చేయాలి మనం. ఓకే, సో ఇది చూసారా, స్టేషనరీ పర్చేస్ చేస్తారు ఈ వెండార్ దగ్గర నుంచి. జిఎస్టీ కూడా అప్లై చేశాం. పోస్ట్ చేస్తే పోస్ట్ అయిపోతుంది. అర్థమైందా? సో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిట్ అవసరం లేదు, మెటీరియల్ అవసరం లేదు. ఏమవసరం లేదు, గూడ్స్ రిసిట్ ఉండదు. స్టేషనరీ చిన్న నాకు గూడ్స్ రిసిట్ ఏముంది, స్టేషనరీస్, పెన్లు కొంటాం, కంపెనీలో చిన్న ఆయిల్ సర్వీసెస్ చేయటము, ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్లో వస్తాయి. దీనికి లిమిట్ ఉంటుంది. ఒక లిమిట్ని స్పెసిఫై చేయాలి, 10,000 అలా లిమిట్ని స్పెసిఫై చేయాలి. సో ఆ తర్వాత మనకి 2,000, 3,000 అంటే ఒక 10,000 లిమిట్ 5 సార్లు ఇదే. ఇప్పుడు ఇది మీరు మళ్ళీ ఇంకోసారి కూడా చేసుకోవచ్చు. ఒకసారి కాదు, మళ్ళీ ఇంకోసారి పర్చేజ్ చేసి ఇంకోసారి కూడా చేసుకోవచ్చు. బ్లాంకెట్ అంటేనే పిఓ ఒకటి, మల్టిపుల్ ఇన్వాయిసెస్ చేసుకోవచ్చు ప్రాసెస్. సో మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాను చూడండి, అంటే ఒకటే పిఓ, ఇన్వాయిస్లు మాత్రం చాలా చేసుకోవచ్చు. సో చివరికి వెళ్ళిపో.
ఐటమ్ కేటగిరీలోకి వెళ్ళి ఇంకొక 5,000 ప్రొక్యూర్మెంట్ చేస్తాను అనుకో స్టేషనరీ. లిమిట్ ఎంత ఇచ్చావు? 10,000 ఇచ్చావు. ఓకే, సో 5,000కి మళ్ళీ జిఎస్టీ అప్లై అయింది అనుకో. ఓకే, సిమ్యులేట్ చేస్తే నీకు మళ్ళా ఇలాగా నువ్వు 10,000 లిమిట్ వరకు నువ్వు చేసుకోవచ్చు. మొత్తం కలిపి 7,000 అయింది. ఇంకో 3,000 కూడా సేమ్ ఇన్వాయిస్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒకే పర్చేజ్ ఆర్డర్తో మల్టిపుల్ ఇన్వాయిసెస్ని చేయడానికి ఉపయోగిస్తాను. అర్థమైందా? ఓకే, సో ఇది మనకి కాన్సెప్ట్ అండి. సో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి అని అడిగితే మీరు చెప్పగలరు కదా ఏ కైండ్ ఆఫ్ పర్చేజ్ అన్ని ఎందులో వస్తాయి, స్టేషనరీ ఇలాంటివన్నీ కూడా. ఫస్ట్ ఏమంటారు? నార్మల్ పర్చేజ్ ఆర్డర్, ఫ్రేమ్వర్క్ ఆర్డరా? ఫ్రేమ్వర్క్ ఆర్డర్, ఫ్రేమ్వర్క్ ఆర్డర్, ఫ్రేమ్వర్క్ ఆర్డర్. కాస్ట్ సెంటర్ తీసుకోవాలి అండ్ లిమిట్ ఉంటుంది, లిమిట్ తీసుకోవాలి. ఓకే, జిఎల్ అకౌంట్ తీసుకోవాలి, అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీలో తీసుకొని మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? బ్లాంకెట్ పర్చేస్ ఆర్డర్. నార్మల్ స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్కి బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ డిఫరెన్స్ ఏంటి? స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్కి నార్మల్ పర్చేజ్ ఆర్డర్కి, స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్లో గూడ్స్ లిస్ట్ ఉంటుంది. నార్మల్ స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్ తీసుకుంటాం అండ్ దానికి అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ లాంటి లిమిట్స్ ఉండవు. వ్యాలిడిటీ పీరియడ్ ఏమి ఉండదు అక్కడ. కానీ సో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్లో వ్యాలిడిటీ పీరియడ్, ఫ్రేమ్ వర్క్ ఆర్డర్ తీసుకుంటాం. అలాగే మనం ఐటమ్ కేటగిరీ, కాస్ట్ సెంటర్, బి లిమిట్స్ తీసుకుంటాం. అండ్ ఒకే పిఓకి మల్టిపుల్ ఇన్వాయిస్ క్రియేట్ చేయొచ్చు ఒక లిమిట్ వరకు. అండ్ గూడ్స్ రిసిప్ట్ లేదు, మెటీరియల్ లేదు, సర్వీస్ మాస్టర్ లేదు. అర్థమవుతుందా అందరికీ? ఓకే, ఇది క్లాస్. రేపు వద్దున డిఫరెన్స్ ఇదే చెప్పాలి మీరు ఇంటర్వ్యూలో. ఓకే, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్కి స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్ ఎస్ఏపిలో ఉన్న డిఫరెన్స్ ఇది. ఓకేనా? ఆల్ రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ దాకా మీకు ఈరోజు క్లాస్ అయింది. నెక్స్ట్ క్లాస్లో ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ సెషన్ చెప్తాం. థ్యాంక్ యూ ఆల్.